ప్రార్థన. మహోన్నతుడవైన సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, ఈరోజు మరొకమారు మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మా బ్రతుకులకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మాతో ఒక ఆలోచనను మాట్లాడి ఏ విధంగా మా బ్రతుకుల్లో సరిచేసుకోవాల్సిన మలుపులు ఉన్నాయో, ఏ విధంగా మేము సరిచేసుకోవాలో ఆ విషయాలు మాతో మాట్లాడమని, మాలో నీకు అయిష్టమైన గుణలక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మేము నీకు ఇష్టమైనట్లుగా మలుచుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సహాయం చేయమని, నీ వాక్యము వెల్లడి అవుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించగలిగిన లోబడే మనస్సును, తగ్గించుకునే స్వభావమును, వినయమును, విధేయతను అనుగ్రహించి మమ్మలను మీ పోలికలోనికి మార్చుకొనమని, నీ మాటలను అందించే నాకు కూడా మీరు సహాయం అనుగ్రహించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనిషి జీవితంలో కన్నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితంలో కన్నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనకున్నటువంటి దేహానికి ద్వారాలైన కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళకు ఒక విచిత్రమైన స్వభావం ఉంది. అది దేవుడు డిఫాల్ట్గా సహజంగా మనిషిలో ఉంచారు. అదేంటంటే, మనలో ఎప్పుడైనా భావోద్రేకాలు కలిగినప్పుడు, పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు అప్రయత్నంగానే మన కళ్ళు చెమరుస్తాయి. అంటే దాని భావం ఏంటంటే, మనలో హృదయంలో రేగేటటువంటి ఆలోచనలను ఒక ఇండికేటర్స్గా మన కళ్ళు ఉంటాయి. దేవుడు ఆ కన్నీటిని ఉంచాడు మనలో. ఆ కన్నీరు మనలో కలిగే భావావేశాలు, కోపోద్రేకాలు లేకపోతే భావావేశాలు, వాటన్నిటినీ బయటకు వ్యక్తపరిచేటప్పుడు అవి ద్రవిస్తూ ఉంటాయి. అవి మనందరికీ అనుభవపూర్వకమైన విషయం. ఇందులోనే మనం గమనించాల్సింది ఏంటంటే, చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు కన్నీళ్లు కారుస్తాయో, కన్నీళ్ళు కళ్ళు 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 నీళ్లను రాలుస్తాయో వెంటనే ముక్కుకు కూడా సిగ్నల్ అందుద్ది. ముక్కు కూడా కారడం మొదలవుతుంది. ముక్కు బాధతో కారదు, కళ్ళు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే ముక్కులు కూడా జాయిన్ అవుతూ ఉంటాయి. చాలామందికి కళ్ళు తుడుచుకోవటం కంటే ముక్కు తుడుచుకోవటం ఎక్కువ అవుతుంది. ఏది ఏమైనా కూడా మనిషిలో ఉన్న భావ ప్రకటన చేసేటప్పుడు ఒక గుర్తుగా కన్నీరు వస్తాయి. చిన్నప్పుడు పసిబిడ్డ జీవంతో ఉన్నాడు, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు వీడు జీవంతో ఉన్నాడంటానికి గుర్తు ఏడుపే. ఆ మొట్టమొదటి ఏడుపు, వాడు బాధతో ఏడవడు, లేకపోతే నొప్పితో ఏడుస్తున్నాడో, ఎలా ఏడుస్తున్నాడో మనకేం తెలియదు. బతికున్నాడు అంటానికి గుర్తు ఆ ఏడుపు. అంతేకాదు, వాడికి మాటలు వచ్చే వరకు కూడా నొప్పి వచ్చిన ఏడుపే, బాధ వచ్చిన ఏడుపే, కనపడలేదనే దిగులు వచ్చిన ఏడుపే, ఏదైనా ఏడుపే. వాడికి సంభాషణ ఒకే ఒక సంభాషణ ఏడుపు. అయితే దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు, మనం కుమారులు కుమార్తెలుగా ఉన్నప్పుడు, చాలా మార్లు దేవుడు మన బ్రతుకులో చేసిన మేలులు కానీ, అనేకమైన ప్రతికూల పరిస్థితులు గుండా ప్రయాణించేటప్పుడు కానీ, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనకు అవమానాలు కలిగినప్పుడు కానీ, హృదయం గాయపడినప్పుడు కానీ, వేదన పడినప్పుడు కానీ, భరించలేని శరీర బాధ, నొప్పి కలిగినప్పుడు కానీ, ఏదైనా ఎడబాటు కలిగినప్పుడు కానీ కన్నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు ప్రతి కన్నీటి బిందువును మన దేవుడు చూస్తారు. ఆ కన్నీరు ఏ కారణంగా వచ్చింది, ఏ కారణంగా మన కళ్ళు చెమర్చాయి అనే విషయాలు నీకు తెలుసు. అదే సమయంలో నేను సృష్టించిన దేవునికి తెలుసు. కొన్ని మార్లు ఈ కన్నీళ్ళు అవమానంతో వస్తాయి, నొప్పితో వస్తాయి, బాధతో వస్తాయి.
కొన్నిసార్లు మన స్వయంకృతాపరాధం ద్వారా వచ్చే ఇబ్బందుల ద్వారా కూడా కన్నీళ్ళు వస్తాయి. అప్పుల పాలైపోయినప్పుడు వస్తాయి, నష్టం కలిగినప్పుడు వస్తాయి, ప్రమాదాలు జరిగినప్పుడు నొప్పితో వస్తాయి, రకరకాలుగా వస్తాయి. ఏది ఏమైనా ఆయన బిడ్డలుగా ఉన్న మనం, కుమారులు కుమార్తెలుగా ఉన్న మనం, ఈ మాటకొస్తే దేవునికి జెండర్ డిఫరెన్స్ ఏమి లేదు. దేవుని దృష్టిలో స్త్రీ అయినా పురుషుడైనా ఆయన బిడ్డలమే మనమంతా. ఆయనకి పక్షపాతం లేదు. ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలో, ఎవరు ఏ విధంగా గౌరవంగా ప్రవర్తించాలో దేవుడు నియమించిన కట్టడ చొప్పున, విధుల చొప్పున, పద్ధతుల చొప్పున, నియమావళి చొప్పున ఎలా బతకాలో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు, మనకు చెప్పారు. అలా జీవించటమే. ఆయనకి పక్షపాతం లేదు. సో ఎవరు కన్నీరు విడిచినా దేవుడు ఆ కన్నీటిని చూసి ఆయన స్పందిస్తారు. కన్నీటిని చూసి స్పందించని దేవుడు కాదు. అలాగని ఆయన ఒక విగ్రహం, ఒక రాయి, చెక్క రాయి, లేకపోతే చెక్క, లేకపోతే రాయి, లేకపోతే ఇంకేదో ఏదో లోహం, ఆయన మాట్లాడడు, చూడడు, స్పందించడు, ఎట్లాంటి ఆలోచనలు అనేవి కాదు మన ప్రభువులో. ఆయన చూడగలడు, మాట్లాడగలడు, స్పందించగలడు. ఇంకొక మాట కూడా రాయబడింది, మన వలె ఆయన శోధనలను భరించినవాడు, సహించినవాడు. బాధ అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో మనకెలా తెలుసో ఆయనకు కూడా తెలిసినవాడు. అందువల్ల మనము మన తండ్రి మనం కన్నీరు విడిస్తే, మనం దుఃఖపడితే చూసి అలానే ఊరుకునేవాడు కాదు మన ప్రభు. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తారు. అయితే ఇక్కడ పరిమితి ఏంటంటే, మనం గమనించాల్సిన పరిమితి ఏంటంటే, మనము ఆయన బిడ్డలుగా, ఆయన హృదయానుసారులుగా, ఆయనను తండ్రిగా దేవునిగా గుర్తించిన వారిగా, ఆయన పాలన క్రింద, ఆయన భద్రత కింద, ఆయన ఆలోచన క్రింద, ఆయన నడిపింపు క్రింద మనం ఉన్నప్పుడు మన ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తారు. అలాగని తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు తెలియక వెళ్ళి గొడవలు పడిస్తే ఓదార్చడం తర్వాత ముందు క్రమశిక్షణ చేస్తారు. చాలాసార్లు తప్పు చేసినప్పటికీ కూడా పిల్లల్ని మనము వాడి పడే బాధను చూసి మనం కూడా కన్నీళ్ళు విడుస్తాం. తప్పే, పొరపాటున జరిగినప్పటికీ కూడా వాడి బాధను చూసి మనం కూడా స్పందిస్తాం. ప్రభువు స్పందిస్తారు, తండ్రిగా, స్నేహితునిగా, పాలకునిగా, పోషకునిగా, ఆప్తునిగా, అన్ని రీతుల. అయితే మన హృదయంలో కలిగే ప్రతి భావన, ప్రతి వేదన, ప్రతి కళ్ళు చెమర్చే పరిస్థితి, ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తారు అనేటటువంటి స్పృహ విశ్వాసులైన మనకు ఉండాలి, దేవుని బిడ్డలమైన మనకు ఉండాలి. నన్ను ఎవరు చూడరు, నాకే దిక్కు లేదు అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకనంటే మనుషులకు భూమి మీద సమృద్ధి అయిన జనాలు ఉంటారు. కొద్దిమంది ఉంటారు, కొద్దిమందికి ఎవరు ఉండరు. కొందరికి భర్త లేరు, భార్య ఉన్నారు. కొంతమంది భార్య ఉండదు, భర్త ఉంటారు. కొంతమందికి తల్లి ఉండదు, తండ్రి ఉంటారు. కొంతమంది తండ్రి ఉండరు, తల్లి ఉంటారు. కొంతమందికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. కొంతమందికి అసలు పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు. ఎవరికి వారు ఉన్నప్పటికీ కూడా గమనించాల్సింది ఏంటంటే, అందరి హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి ఆలోచన ఎలా ఆలోచిస్తున్నారో అన్నీ ఎరిగిన వాడు దేవుడు. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటారు, 56వ సంకీర్తన 8వ వచనంలో చూసినప్పుడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుచున్నవి. మనం దాన్ని ఇంగ్లీష్లో చూస్తే, దౌ టెల్లెస్ట్ మై వాండరింగ్స్, పుట్ దౌ మై టీయర్స్ ఇంటూ దై బాటిల్, ఆర్ దే నాట్ ఇన్ దై బుక్. మనం గమనించినప్పుడు, నా సంచారాలు నువ్వు లెక్క పెట్టావు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావటం, నా ప్రతి గమనములన్నింటినీ కూడా నీవు లెక్క పెట్టావు ప్రభువా. నన్ను చూడట్లేదని నేను అనుకోను, నన్ను చూస్తున్నావు అనే స్పృహ నాకుంది. ఆ స్పృహ విశ్వాసులకు ఉండాలి, కంపల్సరీ ఉండాలి ఆయన బిడ్డలుగా.
ఆయన అనుభవం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తూ మాట, "నా సంచారాలను నువ్వు లెక్కించి ఉన్నావు. నేను ఎన్నిసార్లు తిరిగానో ప్రతి గమనం నీకు తెలుసు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నేను దుఃఖపడే భావాలు, ఎక్కడ నేను బాధపడ్డానో, ఎక్కడ నేను కన్నీరు కార్చానో, అవన్నీ కూడా నీ బుడ్డిలో ఉన్నాయి." ఎటువంటి కన్నీరు ఇది? ఎటువంటి కన్నీరు? పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు దేన్ని బట్టి వస్తుంది? దాని వెనుకున్న స్టెప్ ఏంటి? పశ్చాత్తాపం వెనుకున్నటువంటి స్టెప్ ఏంటంటే పాపము, అవిధేయత. ఆ అవిధేయతలో పాపంలో ఉన్నప్పుడు నేను పాపినని గుర్తించటం ఉందే, దాన్ని గుర్తింపు తరువాత జరిగేది పశ్చాత్తాపం. ఎప్పుడైతే పాపినని గుర్తిస్తామో, దోషినని గుర్తిస్తామో, అపరాధినని గుర్తిస్తామో, అప్పుడు కన్నీరు వస్తుంది. పశ్చాత్తాపడతాము. పశ్చాత్తాపం తర్వాత కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు మనకు పశ్చాత్తాపం ద్వారా వచ్చిన కన్నీరు ద్వారా ఏమవుతాయంటే, మనకున్నటువంటి ఆ బరువు, ఆ భారం అంతా కూడా ఏమవుతుంది? తేలికైపోతుంది. ఎక్కడ కన్నీరు విడవలసింది మనం? దేవుని సన్నిధిలో. పాపములను క్షమించగలిగిన దేవుని సన్నిధిలో, మన మొరలను ఆలకించే దేవుని సన్నిధిలో, మన ప్రతి స్థితిని అర్థం చేసుకునే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు అది నీ బుడ్డిలో ఉంచబడింది. ప్రతి కన్నీటి పశ్చాత్తాపంతో విడుదలయ్యే ప్రతి కన్నీటి బొట్టు దేవుని బుడ్డిలో దాచబడి ఉంటుంది. అంటే లెక్కించబడి ఉంటుంది, పరిగణించబడి ఉంటుంది, దేవుని దృష్టిలో అది గ్రహించబడి ఉంటుంది. అనాథల్లాగానో, అభాగ్యుల్లాగానో, ఎవరో పరిచయం లేని వారిలానో, దూరంగా ఉన్న వారిలాగా దేవుడు వదిలేయడు. మనం పడే ప్రతి పశ్చాత్తాపంతో విడిచే కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో ఉంటుంది. ఇంకొకటి ఏమంటున్నాడు ఆయన? దే నాట్ ఇన్ దై బుక్. ఆయన అడుగుతున్నాడు, నీ పుస్తకంలో కనపడుతుంది కదా, అవన్నీ కూడా నీ కవిలు అంటే పుస్తకం, ఆ పుస్తకంలో కనపడతాయి. పుస్తకంలో కనపడటం అంటే అర్థం ఏంటి? అవి లిఖించబడతా ఉంటాయి, వ్రాయబడతా ఉంటాయి. అందుకని లోకంలో మనుషులుగా బిజీ అయిపోయి తల్లిదండ్రులు బిడ్డల వేదనను, బిడ్డల హృదయాంతరంగంలో ఉన్న ఆ నొప్పిని, గాయాన్ని, బాధని ఒకవేళ కనిపెట్టకపోవచ్చు. వాళ్ళలో వాళ్ళు మూలుగులిడుతూ నలిగిపోతూ ఉంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు చాలాసార్లు మనుషులం కాబట్టి. కానీ ప్రభు అయిన మన తండ్రి అయిన యేసయ్య మన ప్రతి కన్నీటి బిందువును ఆయన దాచిపెడతారు. ప్రతిదీ రాయబడుతుంది, లిఖించబడుతుంది. భూమి మీద మనం ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడేసి తర్వాత నేను మాట్లాడలేదు అంటా కుదరదు, అది రాయబడి ఉంటాయి. మనము దుఃఖపడిన ప్రతి కన్నీటి బిందువును ప్రభు వాటిని రాసించుతారు. ఈ వ్యక్తి పశ్చాత్తాపడినవాడు, ఈ వ్యక్తి అనేకుల పశ్చాత్తాపం కొరకు భారంతో ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసినవాడు. సంఘ బిడ్డలు వారి కుటుంబ వ్యక్తిగత అవసరతలు, దేశంలో జరిగేటటువంటి క్రైస్తవుల మీద జరిగే హింస గురించి కానీ, సంఘాల అభివృద్ధి కొరకు కానీ, ప్రభుత్వ పాలకులు క్రైస్తవ భక్తి విధానాలకు అనుకూలంగా పాలించాలని కానీ, ఇంకా అన్ని విషయాల కొరకు కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఆ కన్నీటి బొట్లు ప్రతిది కూడా ఆయన బుడ్డిలో దాస్తారు, పుస్తకంలో రాస్తారు. బుడ్డిలో దాచబడుట, తన పుస్తకంలో రాయుట. తన పుస్తకం అంటే అది ఒక చిట్టా అన్నమాట. చిట్టా ఒక దాన్ని ఏమంటారంటే జ్ఞాపకాల చిట్ట. అది దేవుని హృదయంలో, దేవుని మనస్సులో అవి ముద్ర వేయబడతాయి. ఏ కన్నీటి బొట్టు వృధా కాదు, వ్యర్థం కాదు. ప్రతి వారి కన్నీటిని చూడగలిగిన వాడు. భౌతికంగా ఆలోచించి మనం ఒకవేళ అదేంటండి దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలుంటే అందరి కన్నీళ్లను, అందరి హృదయాల్లో ఉన్న భావాలను, వేదనను, బాధను, నొప్పిని చూడగలడా అంటే చూడగలడా ఆయన. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ప్రతి హృదయాన్ని లోతుగా పరిశోధించే దేవుడు. కన్నీరు అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది.
మన జీవితంలో మన కన్నటువంటి బిడ్డ మన ప్రేమానుబంధాలకు గుర్తులుగా, భార్యాభర్తల దాంపత్య ఫలాలకు గుర్తుగా పుట్టుకొచ్చిన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందంటే, వాడికి ప్రమాదం కలిగించేటటువంటి వస్తువైనా, వాడికి ఇబ్బంది కలిగించేటటువంటి నష్టం కలిగించే వస్తువైనా సరే, వాడు ఏడ్చి అడిగితే, ఆమె పాప బాబు ఏడ్చి అడిగితే ఖచ్చితంగా దాన్నైనా సరే ఇస్తామా ఇవ్వమా? ఇస్తాం. ఆరోగ్యం పాడు చేసి ఫుడ్ కావాలని అడిగినా సరే తెచ్చిస్తామా? తెచ్చివ్వమా? కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు కన్నీరు విడిచి మనం ప్రార్థించినప్పుడు ఒక అత్యావశ్యకమైన కారణాన్ని బట్టి మన జీవితాల్లో నిజమైనటువంటి అవసరతలు, అక్కర్లు ఏమైతే ఉన్నాయో, అన్నిటికంటే నిజమైన అక్కర్ల అవసరతలు ఏమై ఉండొచ్చు? దేవుని దృష్టికి ఇష్టమైనవి ఏమై ఉండొచ్చు అంటే, దేవునితో సహవాసం చేసే విషయంలో, తర్వాత అనేక ఆత్మల భారంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయడం. ఆ ప్రాంతాలు నశించిపోతున్నాయి, ఆ కుటుంబాలు నశించిపోతున్నాయి, ఆ వ్యక్తులు నశించిపోతున్నారు, దురలవాట్లు దురభ్యాసాలు నశించిపోతున్నారు. వాళ్ళ ప్రభువును తెలుసుకోకుండానే, నిజదేవుని సత్యదేవుని తెలుసుకోకుండానే ఈ జీవితాలు ముగించేస్తున్నారనే భారం, బాధ్యతతో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో ఆ బాధ్యతను ప్రభు చూడకుండా ఉండరు. మనము పాత నిబంధన నుంచి కూడా కొద్దిమంది జీవితాల్లో దొర్లుతూ వచ్చిన సంభవాలలో వారు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ఏమేమి సంభవాలు ఎలా జరిగినాయో త్వరితగతిన సంక్షిప్తంగా మనము కొందరి జీవితాల్లోంచి ధ్యానం చేద్దాం. ఆదికాండము 21వ అధ్యాయం 16-17 వచనాలు చూసినప్పుడు, అబ్రాహాముకు సంతతి లేనప్పుడు తన భార్య అయినటువంటి శారా తన దాసి అయినటువంటి హాగరుతో పోతే నీకు సంతతి కలుగుతుంది అని ఒక సలహా ఇచ్చినప్పుడు, ఆ మేరకు హాగరు చూడండి, ఇష్మాయేల్ విషయంలో, తల్లి కుమారుల విషయంలో చూసినప్పుడు 16వ వచనం, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇష్మాయేల్ గురించి తల్లి అయినటువంటి హాగరు ఎలా ఏడ్చిందంటే, ఎలుగెత్తి పెద్దగా ఏడ్చిందంట. గుండెలు బాదుకుంటూ ఆర్తనాదాలు చేస్తారు చూసారా, పెద్ద పెద్దగా ఏడుస్తూ. దాహం వేస్తుంది, బిడ్డ చచ్చిపోతాడు, ఎడారిలో ఉన్నాను, నీరు లేదు, ఏమైపోతారని పెద్దగా, చావుని నేను చూడలేను, కళ్ళ ముందే దాహార్తితో చనిపోతే ఏ తల్లి తట్టుకోలేదు. భౌతికంగా ఉన్న కన్న తల్లి ఆ బిడ్డ చావును చూడలేదు. ఎప్పుడు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. కొడుకు మొర విన్నాడట దేవుడు. అంటే ప్రాణ సంకట స్థితిలో ఉన్న బిడ్డలో ఉన్న ఆ పోరాటం, ప్రాణాన్ని నిలుపుకునే ఆ పోరాటాన్ని చూసిన ప్రభువు, దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు కనుక లేచి ఆ తర్వాత వచనాలు మీరు చదువుకోండి. దేవుడు కన్నీరు విడిచినటువంటి స్థితిలో అనాథలుగా విడిచిపెట్టడం కానీ, అభాగ్యులుగా చేయి వదిలేయటం కానీ చేసేవాడు కాదు ఆయన. హాగరు స్థితిని చూచిన దేవుడు, ఆ కుమారుని స్థితిని చూచిన దేవుడు, ఆ కుమారుణ్ణి ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు దేవుడు. ఈ రోజుకి కూడా ప్రపంచంలో అరబిక్ కంట్రీస్ కానీ, ఇస్లామిక్ కంట్రీస్ కానీ, లేదా ఇష్మాయేలు వంశీకులుగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది వాళ్ళందరూ కూడా నేటికి ఆ ఆయిల్ నిల్వల విషయాల్లో కానీ, ఆగా నూనె, దాన్ని ఏమంటారు, క్రూడ్ ఆయిల్ గనులు, వీటన్నిటి విషయంలో ప్రపంచానికి ఆధారంగా ఉన్నారు ఈ రోజున. వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసే విషయంలో
ప్రపంచానికే తలమానికంగా నేటికి కూడా ఆ దేశాల్లోంచి చమురు ఇంపోర్ట్ కాకపోతే ప్రపంచం ఆగిపోయేది పోతుందన్నట్టు పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు హాగరు మొర విని ఇష్మాయేలును దేవుడు దీవించారు. తర్వాత వచనాలు చదువు. రెండవది చూసినప్పుడు సమూయేలు మొదటి పుస్తకం మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూసినప్పుడు 9వ వచనం చదవండి. వారు షిలోహులో అన్నపాలములు పుచ్చుకొనిన తరువాత కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహు దుఃఖాక్రాంతురాలంటే హృదయం నిండా ఒక కుండ ఒలికించినంతటి వేదన, దుఃఖం ఉంది లోపల. తనకు సంతానం లేదనేటటువంటి సూటిపోటి మాటలు, అవమానాలు వీటన్నిటిని బట్టి కృంగిపోయింది. ఇందులో అన్నీ వ్రాయలేదు, కానీ ఆవిడ ఎంత అవమానపడిందో. బహు దుఃఖాక్రాంతురాలు, బహుగా దుఃఖిస్తూ వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి మరువక జ్ఞాపకము చేసుకొని, ఎన్నిసార్లు అంది సేవకురాలని? ముమ్మారంటుంది. అంటే ఏంటంటే తనలో చెప్పాలనుకుంటున్నటువంటి ఆ వేదన పలుమార్లు తాను దేవుని ఎడల ఎలా ఉందో, ఒక సేవకురాలుగా, ఒక సర్వెంట్గా తనను తాను దేవుని దగ్గర చెప్పుకుంటుంది ముమ్మారు. ఆ చెప్పుకోవటంలో చాలా మార్లు భక్తులు అదే అంటారు కదా, నీ ఎడల నేను ఎలా ప్రవర్తించానో ఆ ప్రవర్తన చూసి ప్రభువా నాకు నువ్వు సాయం చేయి అన్నట్లుగా నీ సేవకురాలంది మొదటిసారి. రెండవసారి నీ సేవకురాలైన, మూడవసారి కూడా నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచున్న గేలి ఆమె నోరు కనిపెట్టుచుండెనంత మనకు తెలుసు. నువ్వు మద్యంతోను మత్తుతో ఉండి అంటున్నావు కానీ, అంటే చాలా మార్లు మన వేదన, మన హృదయాంతరంగంలో పొంగుకుంటూ వచ్చే వేదన, బాధ, దుఃఖము ఎదటి వారికి అర్థం కాదు. కొన్నిసార్లు ఎదటివారు దేవుడు మన బాధను తన బాధగా ఎంచుకొని మన బాధ తీవ్రతను, స్థాయిని ఆయన అనుభవిస్తారు. అందుకనే మనుషులకు చెబితే మన వేదన తాలూకు ఏవి లోతులు అర్థం కావు. ప్రభువుకి చెప్తే ఆయన మన హృదయంలో ఎంత వేదన ఉందో అంత వేదనను ఆయన గ్రహించి అనుభవించి, అందుకే దైవజనులు మోజెస్ చౌదరి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తికి చేం కుడితే దైవ సేవకుడు తేలు కుట్టినట్టుగా భావించాలట, అనుభవించాలట. విశ్వాసికి తేలు కుడితే దైవజనుడికి పాము కరిచినంతగా తను ఏమవ్వాలి, అనుభవపూర్వకంగా ఆ బాధను తాను అనుభవించాలి. అంతటి దానిలో కొందరు పశువులు మేపే వాళ్ళ గురించి కూడా ఆ పశువుతో ఉన్న యజమానుని అనుబంధాన్ని దూరం నుంచి గమనించే వాళ్ళు చెప్తారు చాలాసార్లు. ఏమని చెప్తారంటే, ఆయన దాని కడుపులో పడుకుంటాడంటారు. ఆ గేదెను ఎంత ప్రేమిస్తాడు, ఆవును ఎంత ప్రేమిస్తాడు, ఆ గొర్రెనో మేకనో కుక్కనో పిల్లను ఎంత ప్రేమిస్తాడంటే అతను దాని పొట్టలో పడుకుంటాడంటారు. పొట్టలో పడుకోవటం అంటే అర్థం ఏంటంటే దాని కడుపులో ఉన్న ప్రతి ఆకలి స్థితిని ఆ యజమాని గ్రహిస్తాడు. దానికి నొప్పి వచ్చి ఏడుస్తుంటే ఆ బాధ స్థాయిని గ్రహిస్తాడు. అట్లాగే ప్రభువు హన్నా హృదయంలో బహు దుఃఖాక్రాంతురాలంటే పొర్లి 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 వస్తుంది దుఃఖం, ఆవేదన. దేని బట్టి వస్తుంది అంత పొర్లి ఆవేదన, దుఃఖం? ఎందుకంటే ఉన్నటువంటి అవమానాన్ని బట్టి, ఉన్నటువంటి లోటును బట్టి. చాలాసార్లు పేదలైన పిల్లలు దేవుణ్ణి ఎరక్క ముందు వాళ్ళు ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అవి ఉన్నాయి, వాళ్ళకి నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, వాళ్ళకి ఆ ఇల్లు ఉన్నాయి, మాకు ఇల్లు లేదు, చెట్ల కింద ఉంటున్నాం. ఇట్లాంటి వేదనతో రగిలిపోతూ ఉంటారు చాలామంది పిల్లలు. అలాగా ఒంటరిగా వేదన పట్టం కాదు, దేవుని సన్నిధికి వచ్చి అన్నీ ప్రొవైడ్ చేయగలిగిన బెస్ట్ ప్రొవైడర్గా
ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్న ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఏడవాలి. అప్పుడు మన యొక్క వేదనకు సరి అయినటువంటి జవాబు దొరుకుతుంది. అర్థమవుతుందా? అన్న అప్పుడు దేవుడు ఏం జరిగిందండి, సమూయేలు అనే బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డను తాను ప్రామిస్ చేసినట్లుగానే ఏలీ ప్రవక్త దగ్గర వదిలిపెట్టినప్పుడు ఏలీ ప్రవక్త దగ్గర ఒక గొప్ప ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప ప్రవక్తగా, ఆ ఆ, రాజుగా కూడా, అంటే పాలకుడుగా కూడా ఉన్నాడు. తర్వాత సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించడం, తర్వాత దావీదుని అభిషేకించడం, ఒక గొప్ప వ్యక్తిని దేవుడు తన బహు దుఃఖాక్రాంతమైనటువంటి స్థితిలోంచి చేసిన ప్రార్థన ద్వారా ప్రభు అనుగ్రహించారు. మూడవది, మన రాజుల 2వ పుస్తకంలో చూసినప్పుడు 20వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5-6 వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 6వ వచనం, ఇక 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. ఎవరిది ఇది? హిజ్కియాకు దేవుడు ఇచ్చిన నూతన ఆయుష్కాలం. కన్నీరు విడటం నేను చూశాను, కన్నీరు విడటం నేను చూశాను. దేవుడు చూస్తాడు కన్నీరు. ఇంతకుముందే చెప్పుకున్నాం. నీ ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తారు, ఆనందనాట్యంగా మారుస్తారు, ఆ వేదనను తొలగిస్తారు. మన దేవుడు రోగములను వహించుకునివాడు, సహించుకునివాడు. మనకు రోగం వస్తే డాక్టర్ వచ్చి ఆ రోగాన్ని పోగొట్టడానికి చూస్తాడు. దేవుడైతే ఆ రోగాన్ని ఆయన తన మీద వేసుకుంటాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చారు. దేన్ని బట్టి వచ్చింది హిజ్కియాకు ఆయుష్కాలం అంటే, తను దేవుని సన్నిధిలో విడిచిన కన్నీటిని బట్టి. నేను గతంలో ఎంతగా నీ అందరి భయభక్తులు కలిగి ఉన్నాను, దాన్ని ఒకసారి చూడు ప్రభువా. అన్న అయితే నీ సేవకురాలను. ఇక్కడ హిజ్కియా విషయంలో చూచినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, యెషయా పుస్తకంలో కూడా అదే విషయం మనం చూస్తాం, అదే ప్రస్తుతం. కానీ ఆ తర్వాత దావీదు భక్తుని అనుభవంలో కూడా మనం చూసినప్పుడు 6వ సంకీర్తన 6-8 వచనాలు చూస్తే, దావీదు భక్తుడు రాసిన కీర్తనలో 6వ అధ్యాయం 6-8 వచనాలు, నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయు వారులారు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. పరుపు తేలునంతగా, అంటే పరుపు తేలిపోయింది, నీళ్లు కన్నం రారు కానీ ఇది ఒక అలంకారంగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే పాపము ఎంతగా పాపము యొక్క స్థాయి ఉందో, తాను చేసిన పాపము ఎంతటిదో, ఆ పాపము తుడిచిపెట్టబడేటంతగా, క్షమించబడేటంతటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు ఆయన. నా పడక కొట్టుకుపోయేటంత కన్నీరు నేను కారుస్తున్నాను. అంటే ఆ వేదన తనలో నుంచి, అందుకే ఆ పాపము తాలూకు వేదన అంతా కూడా పోయేటంత వరకు దుఃఖపడుతూనే ఉన్నాడు ఆయన. విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి, బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయి, నా రోదన ధ్వని విన్నాడు ప్రభువు. నా రోదన ధ్వని అంటే చాలా ఏమాత్రం సిగ్గుపడకుండా, బిడిపడకుండా, దోషాన్ని కప్పుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో నోరు తెరిచి ఒప్పేసుకుంటున్నాడు. ఆ ఒప్పుకోవటంలో దేవుడు ఇష్టపడ్డాడు. హృదయానుసారుడుగా దావీదు దేవుని దృష్టిలో ఉండడానికి కారణం ఏంటంటే, తను ఒక అపరాధి, దోషి అని ఎప్పుడైనా దేవుడు గుర్తు చేస్తే వెంటనే పశ్చాత్తాపడతాడు. దేవునికి అది ఇష్టం. మనుషుల్లోంచి కూడా దేవుడు చూసేది అదే.
ఒక దోషం మనలో ఉందని గుర్తింప చేయబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దుఃఖపడినప్పుడు దేవుడు క్షమిస్తారు. అంతటి ప్రేమ కలిగినవాడు. ఐదవది చూసినప్పుడు యోహాను సువార్త 11 అధ్యాయంలో కానీ 33, 34 వచనాల్లో కానీ యోహాను సువార్త 11 అధ్యాయం 33, 34 వచనాలు కానీ లూకాసు వార్త ఒక నిమిషం, లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం. యోహాన్లో చూద్దాం, చూడండి 11, 33, 34 వచనాలు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యోధులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఎక్కడంటే ఇది బేతనియాలో మరియా మార్తా లాజరు కుటుంబంలో. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులు అయిపోయింది. ఆ శవం ఏమన్నా డీకంపోజ్ అయిపోవడం అంటే మనం కుళ్ళిపోయి పాడైపోయినట్టుగా ఉండగా, దుర్వాసన వచ్చే పరిస్థితి ఉండగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరియా యేసయ్య దగ్గర ఏడ్చుచ్చు, అక్కడ ఉన్నటువంటి వచ్చిన యూదులు, వారి బంధువులు, స్నేహితులు గొల్లు చేసేవారు, ఏడ్చేవారు వచ్చి ఏడుస్తున్నప్పుడు చూసి యేసయ్య ఏమయ్యారట, కలవరపడిపోయి ఆత్మలో మూలుగుచు ఆయన ఎక్కడ ఉంచారో చెప్పమన్నారంట. నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ చాలా 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 హృదయమంతా భారంతో నిండిపోయింది. ఆయన జీవప్రదాత అయి ఉన్నవారు. ఆ తర్వాత జరిగింది తెలుసు. వెంటనే ఆ రాయి దొర్లించమన్నారు. లాజరు బయటికి రా అన్నారు. వెంటనే బయటకు వచ్చారు. అతని ప్రేతవస్త్రాలన్నీ కూడా విప్పివేయమన్నారు. మరియ కన్నీరు కుటుంబానికి ఆధారమైన ఆ లాజర్ను బతికించింది. నిర్జీవతలోంచి ఏం పుట్టుకొచ్చింది? జీవం పుట్టుకొచ్చింది. అది మనము యోహాను సువార్తలో మరియ జీవితంలో జరిగినవి మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు అక్కడ మనం చూసినప్పుడు మరియ కన్నీరు విడిచినప్పుడు ఆయన కలవరపడి మూలుగుచ్చు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన కూడా కన్నీరు విడిచెను, ఆయన కూడా కన్నీరు విడిచెను అని రాయబడింది. ఆయన కూడా కన్నీరు విడవడం అంటే యేసయ్య మనము ఎంత సుందరుడమ్మా షోలమితే పాటలో కాకపక్షముల వర్ణపు ప్రభుకురులు, అందులోనేనా పరిమళమగు పుష్పస్థాన చెక్కిళ్ళు కన్యగర్భ ఉద్భవుడు నా ప్రియుడు జన్మకర్మ పాపహరుడు ఈవరుడు అలా రాస్తూ కన్నీరు జార్చిన పన్నీటి కొలనులైనవి. ఆయన నిరంతరము గెత్సెమనే తోటలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఆయన తన్ను నెరవేర్చవలసినటువంటి తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడం కొరకు సిద్ధపాటు ప్రార్థన, తాను ప్రకటించబోయే రాజ్య సువార్త కొరకైనా అనేకులు దైవరాజ్యమునకు సిద్ధపరచబడాలనే ఆ ఆశతో దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేసేవారు. ఆయన ఎంతగానో ఆయన ఆవేదన పడుతూ ఉన్నటువంటి అనగా చూసాం. ఇక్కడ యేసయ్య కన్నీరు విడవటం మాత్రమే కాదు, ఒకసారి ఆయన యెరూషలేమునకు చివరిగా యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు ఆ గాడిద మీద ఆయన ఒక రాజుగా ప్రవేశించి యెరూషలేమునకు ఆ దూరం నుంచి యెరూషలేమును చూసి ఆయన లూకాసు వార్త 19 అధ్యాయం 41, 43 వచనాల్లో చూస్తే మరియా మార్త లాజరు దగ్గర బేతనీయలో లాజరు చనిపోయినప్పుడు మరియ దుఃఖపడటం, అక్కడ ఉన్న యూదులు దుఃఖపడటం చూసి ఆయన కూడా మూలుగులతో కన్నీరు విడటమే కాదు, ఇక్కడ కూడా మరొక మారు కన్నీరు విడిచారు ఆయన.
అక్కడ మరియ కన్నీరు విడిచింది, యేసయ్య కన్నీరు విడిచారు. ఆయన కన్నీరు అది ఎప్పుడు కూడా జలమయంగా ఉండేటటువంటి కళ్ళట ఆయనవి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నటువంటి వాడు. 19:41-43 వచనాలు చూసినప్పుడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిడ నీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకు యుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో సహా నిన్ను నేల కలిపి, ఇంక తర్వాత చదువుకో. ప్రతిదానికి సమయం ఇస్తున్నారు ప్రభు. అంజురపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు క్రొత్త సంవత్సరంలో అనేక మంది దైవజనులు ఉపదేశించారు. ఆకులు తప్ప ఫలాలు లేకపోయేసరికి దీన్ని ఏం చేయమన్నారు ప్రభు? నరికి పారేయమన్నాడు. కానీ కాపరి బతిమాడు, ఇంకొక సంవత్సరం ఉండనిద్దామయ్యా. ఇక్కడ కూడా దేవుడు సమయం ఇస్తున్నప్పటికీ కూడా ఎన్ని మార్లు ఇచ్చినా యెరూషలేము రిపెంట్ కావట్లేదు, పూర్తిగా దేవుని వైపు మళ్ళట్లేదు, పూర్తిగా దేవుడే వారి దేవుడని గ్రహించట్లేదు. దాని విషయమై ఆయన ఏడుస్తున్నారు. ఆయన బాధ అదే. రాతి మీద రాయి నిలిచి ఉన్న దినాలంటే అర్థం ఏంటంటే, అది కట్టబడుతుంది, కోల్చబడుతుంది, తగలబెట్టబడుతుంది, కోల్చబడుతుంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఆ యెరూషలేము పట్టణానికి నెమ్మది కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమాధానం కానీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ విధమైన యుద్ధాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ విధమైన ఎమర్జెన్సీ సైరన్స్ మోగుతాయో తెలీదు. దానిని గురించి సాక్షాత్తు సృష్టికర్తయే వచ్చి చూసి దుఃఖపడటం ఆలోచించవలసిన విషయం. చివరిదిగా మనం గమనించినప్పుడు పౌలు భక్తుని కన్నీరు మనం చూస్తే, పౌలు భక్తుని కన్నీరు అన్యజనుల కొరకైన కన్నీరు. రక్షింపబడి సువార్త మర్మమును ఎరిగి పునరుత్థాన శక్తిని అనుభవిస్తున్న వారు తిరిగి మరలా పాపంలో పడిపోతూ ఉండి మరలా లోకస్తులుగా మారిపోవటాన్ని బట్టి కూడా పౌలు భక్తుని కన్నీరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, మీకు దుఃఖము కలుగవలెనను కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ఎవడైనా దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీరందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాటలు చెప్పుచున్నాను. ఆయన కన్నీటికి చాలా కారణాలు ఉన్నాయి. బహుప్రయాసపడ్డారు ఆయన వ్యక్తిగతంగా సువార్త నిమిత్తమైన శ్రమల ద్వారా వచ్చిన నొప్పిని, బాధను, హింసను, కష్టాన్ని బట్టి దుఃఖపడ. పౌలు భక్తు నుంచి నేర్చుకునే గొప్ప సంగతి ఏంటంటే, సువార్త నిమిత్తమై తనకు వ్యక్తిగతంగా కలిగిన శ్రమలు, బాధ, నొప్పి, గాయము, వస్త్రహీనత, ఆహారలేమి, ఆకలి, దెబ్బలు, రక్తము, గాయాలు, రసికారట, వీటి గురించి బాధపడలేదు ఆయన, కన్నీరు కార్చల. ఎవరైతే దేవునిని ఎరిగి మరల కుక్క వాంతికి తిరిగినట్లుగా ఎవరైతే తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారో, సంఘంలోనికి ఈయన బోధించిన విషయాలు కాకుండా లోక సంబంధమైన సంగతులన్నింటినీ సంఘంలోనికి తీసుకొచ్చి సంఘ పద్ధతులను పాడు చేస్తూ ఉన్నప్పుడు దాని విషయమే దుఃఖపడుతున్నారు. సంఘముని క్రమాన్ని పాడు చేసే అబద్ధ బోధకులుగా తయారైన వారి యొక్క బోధనల గురించి కన్నీరు విడుస్తున్నారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు తాను చేసిన ఏర్పాట్లన్నింటినీ కూడా పాడు చేస్తూ ఉంటే తిరిగి మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోతూ ఉంటే పౌలు భక్తుడు దుఃఖపడుతున్నారట. ఎన్ని దుఃఖంతో రాసిన పత్రికలు ఉంటాయి తెలుసు. అందులో ఆయన రాసిన పత్రికల్లో ఎన్నో ఉంటాయి. దుఃఖంతో, వేదనతో, బహు దుఃఖాక్రాంతుడుగా రగిలిపోయే స్థితిలో ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము ప్రక్షాళన చేయబడటం కొరకు, సంఘం క్రమంగా ఉండటం కొరకు దుఃఖపడ్డారు ఆయన. ముగింపులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో రక్షింపబడిన మొదటి దినాల్లో
మెత్తని హృదయం కలిగిన వారుగా, నలిగిన హృదయం కలిగిన వారుగా, దేవుని సన్నిధిలో పాప పశ్చాత్తాప విషయంలో నేల మట్టుకు తగ్గి దుఃఖాక్రాంతులుగా దేవుని సన్నిధిలో ఏడ్చి సంపాదించుకున్నటువంటి ఆ రక్షణ సంపాదించుకున్న దినాల్లో మన హృదయం ఎంత మెత్తనగా ఉంది, ఎంత మృదువుగా ఉంది, ఎంత దయతో, ఎంత కనికరంతో నింపబడి ఉంది. అది నెమ్మదిగా కాఠిన్యతలోకి వెళ్ళిపోయింది. మనల్ని ఎవరైనా భౌతికంగా అవమానపరిస్తేనేమో ఎక్కడి నుంచో దుఃఖం వచ్చేస్తుంది. కానీ మనం దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను అనుభవించే విషయంలో, ఆయనను ప్రేమించే విషయంలో, ఆయన ప్రేమను అనుభవించే రెండింటిలో వెనకబడిపోయాం. హృదయాలు కాఠిన్యతలోకి వెళ్ళిపోయినాయి. రక్షింపబడిన దినాల్లో దేవునితో ఏ విధమైన సంబంధ బాంధవ్యాల అనుబంధం కలిగి ఉన్నామో అది ఇప్పుడు లేదు. అందుకని మనల్ని బట్టి సేవకులు, మనల్ని బట్టి దైవజనులు దుఃఖపడుతున్నారు. ఇక్కడ పౌలు భక్తులు దుఃఖపడుతున్నారు. నాటి స్థితిగతులు చూచి దుఃఖపడుతున్నారు. ఇప్పుడు చూస్తే నాటి కంటే ఘోరమైన స్థితి సంఘంలో ఉంది. లోకమంతా సంఘంలోకి వచ్చేసింది. క్రీస్తు సంఘంలోనికి లోకమంతా వచ్చేసింది. ఈరోజు సేవకులు కూడా నిజముగా దేవుని సేవలో ఉన్న సేవకులు కూడా ఎంతగా వేదన పడుతున్నారో. క్రీస్తు సువార్త వ్యాప్తి ఎలా జరుగుతుందో, ఎంత సంఘము లోకానికి మాదిరిగా లేకుండా పోయిందో, కొన్ని సంఘ అక్రమం ద్వారా, అన్యుల ద్వారా ఏ విధంగా అవమానపరచబడతా ఉందో, ఆ విషయాలు మనము జాగ్రత్త వహిస్తూ ఒకసారి ఆలోచించుకుందాం. ప్రభువా, నా హృదయం కఠినపరచబడిపోయింది, అది మెత్తన చేయబడవలసింది. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి. నేను కోల్పోయినటువంటి ఆ ప్రాచీన పూర్వస్థితిలో ఉన్న నీకు ఇష్టమైన ఆది ప్రేమను, ఆ తొలి ప్రేమను తిరిగి నాలో మరలా స్థాపించండి ప్రభువా. నీ సన్నిధి పైన ప్రత్యేకమైన ఇష్టం ఉండేది, ఒకప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు నీ లేఖనాలు చదవాలనే ఉద్దేశం ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ప్రార్థన చేయాలనే ఆత్మ నాలో నిరంతరం రగిలేది, ఇప్పుడు పోయింది. అనేకుల కొరకు ప్రార్థించాలనే భారంతో కూడిన ఆత్మ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. రాజ్య సువార్తను ప్రకటించాలనే ఆశ ఉండేది, ఇప్పుడు పోయింది. తిరిగి మరలా నాకు మెత్తని మాంసపు గుండెను, ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంతో కూడిన గుండెను, హృదయాన్ని, జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, తండ్రి, హాగరు దగ్గర నుంచి నాయనా, హన్నా దగ్గర నుంచి, దావీదు భక్తుని దగ్గర నుంచి, హిజ్కియా దగ్గర నుంచి, ప్రభువా, మేము ప్రస్తావించని ఎంతోమంది దావీదు భక్తుని దగ్గర నుంచి ఇంకా చాలామంది ప్రభువా, నీనివే పట్టణ ప్రజలు ప్రభువా, యోనా భక్తుని చేత ప్రకటించినప్పుడు రాజుతో సహా, పశువులు, పసిబిడ్డలతో సహా గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థించినప్పుడు మీరు పశ్చాత్తాపడ్డారు ప్రభువా. పంపిస్తానన్న ఉగ్రతను పంపించక మానేరు ప్రభువా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన మీరని ఆ నీనివే పట్టణ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, మీకు వందనాలు నాయన. కోల్పోయిన ఆ మీ సారూప్యతను మేము కోల్పోయిన వాళ్ళుగా ఉండగా తిరిగి మరల మీ పోలికలోనికి మార్చబడినట్లుగా, నీ లేఖనాల ద్వారా మేము మలచబడినట్లుగా, నీ ఉపదేశం ద్వారా మేము గద్దింపబడినట్లు, హెచ్చరిక చేయబడినట్లు, బోధింపబడినట్లు, దిద్దుబాటు జరుగునట్లు అయా నా హృదయాన్ని మలచండి అని, ఆ మెత్తటి హృదయాన్ని, దీనత్వంతో కూడిన హృదయాన్ని, దయ కలిగిన హృదయాన్ని, కరుణ కలిగిన హృదయాన్ని, వాత్సల్యతతో నిండిన మెత్తని హృదయాన్ని నాకు దయచేయి ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్య చూస్తే ఎప్పుడు కన్నీరు విడుస్తూనే ప్రార్థన చేస్తూ ఉండేవారు. పౌలు భక్తుడు కూడా అనేకుల రక్షణ కొరకు కన్నీరు విడిచారు, అనేకుల యొక్క పరిశుద్ధత కొరకు కన్నీరు విడిచారు. అనేకులు పాపం వైపు మళ్ళీ వెళుతున్నప్పుడు వారందరూ తిరిగి పరిశుద్ధతలోకి రావాలని ప్రసవ వేదన పడ్డానని చెప్తున్నారు ఆయన.
మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రభువా ప్రభువా ఒక్క మారు మా హృదయ స్థితిని మార్చండి నాయన. మాలో ఉన్న బండతనం, మొండితనాన్ని, కాఠిన్యతను తీసివేసి అయినా నీ సారూప్యతలో, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చండి. అయ్యా, మీరు మాట్లాడినట్లుగా, దయగలిగిన మాటలు మాట్లాడినట్లు, మీరు ఆలోచించినట్లుగా పరిశుద్ధమైన ఆలోచనలు ఆలోచించినట్లు, మీరు నడిచినట్లుగా పవిత్ర స్థలాలలో పవిత్రమైన రీతి నడక, పవిత్రమైన నడక, నిర్మలమైన మనస్సాక్షి, శుద్ధ హృదయం మా అందరికీ అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు మనం తర్వాత చేద్దాం. ముందస్తుగా సమకూడిన మన జీవితాల్లో ఆ కాఠిన్యత ఉందని గుర్తించాలి. ఆ బండ మొండితనం మనలో ఉందని గుర్తించి ప్రభు దగ్గర అడిగితే ఆయన మనం పూర్వం రక్షింపబడిన తొలిటి దినాల్లో ఉన్న దైవికమైన ఆ అనుబంధం, దేవునితో పెనవేసుకున్న నా ప్రేమలు, అనురాగాలు తిరిగి స్థాపించబడతాయి. ఆ గుణ లక్షణాలు తిరిగి మనకు అనుగ్రహించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ఈ కాఠిన్యత వల్ల కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, సంఘాల్లో మనశ్శాంతి లేదు, దాంపత్య జీవితంలో మనశ్శాంతి లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య మనశ్శాంతి లేదు, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య మనశ్శాంతి లేదు. యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, ప్రతీకార దాడులు, క్రోధాలు, ఎవరి యొక్క ఆహాలు వాళ్ళు తీర్చుకోవడం, ఇవే జరుగుతున్నాయి. కోల్పోయిన దేవునితో ఉన్న సంబంధం, పెనవేసుకున్న అనుబంధం తిరిగి స్థాపించబడాలి. ప్రభువా, మొదట నా దగ్గర నుంచి ఆరంభం, నా కుటుంబం నుంచి ఆరంభం కావాలి, నా సంఘం నుంచి ఆరంభం కావాలని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా ప్రభువా, పరిశుద్ధుడా, కన్నీరు చాలా విలువైందన్నారు. మాలో కలిగేటటువంటి భావోద్రేకాలన్నీ అవి పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు కన్నీటి ద్వారానే బయటికి వ్యక్తం చేయబడుతున్నాయి. ప్రభువా, పాపమును గుర్తించినప్పుడు, అవిధేయతను గుర్తించినప్పుడు, దుర్మార్గతను గుర్తించినప్పుడు, మాలో ఉన్నటువంటి అధమ స్థితిని గుర్తించినప్పుడు, మాలో ఉన్నటువంటి నీచ స్వభావాన్ని గుర్తించినప్పుడు మా కళ్ళు చెమర్చకుండా ఉండట్లేదు. ఆ చెమర్చిన ప్రతి చుక్కను, ప్రతి బిందువును మీ బుడ్డిలో దాస్తున్నారు, మీ పుస్తకంలో రాస్తున్నారు అని మేము చదివాం. మా జీవితాల్లో కూడా ప్రభువా, ఏనాడో మెత్తని హృదయంగా, బండ హృదయం మార్చబడి కన్నీటి పర్యంతంగా మేము మీ సన్నిధిలో దుఃఖంతో ప్రార్థించేవాళ్ళం, కన్నీటితో మోకాళ్ళ అనుభవంతో ప్రార్థించేవాళ్ళం. ఈ రోజున ఆ స్థితి దాటిపోయి మేము కాఠిన్యతతో నిండిపోయాం. లోకములోని ఆశలు, లోకముల ఆచారాలు, లోకముల సాంప్రదాయాలు, లోకములో సాంకేతికంగా పెరిగిపోయినటువంటి అడ్డదారులు, వీటన్నిటితో మేము పాడైపోయాం. ప్రభువా, మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో మోకరించి నిరంతరము కన్నీటి ప్రార్థనతో కుటుంబం కొరకు, సంఘ బిడ్డల కొరకు, రక్షింపబడినటువంటి మొండితనంతో ఉన్న అన్ని జనాంగం కొరకు, అనేకుల కొరకు భారసహితమైన హృదయంతో ప్రార్థించే కృపలో మమ్మల్ని నడిపించమని ప్రభువా, కొద్ది నిమిషాలు సంఘం కొరకు, వ్యక్తిగత కుటుంబ అవసరతల కొరకు మేము ప్రార్థించబోతూ ఉండగా మీరే సహాయం చేయమని ప్రభువా, మా కాఠిన్యతను మీరు ప్రభువా మీ పోలికలోనికి మార్చి నెమ్మదైన, మృదువైన స్వభావమును తిరిగి మాలో స్థాపించమని, మెత్తని హృదయము, మాంసపు హృదయం మాకు అనుగ్రహించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం ప్రార్థన చేసుకుంటాం.